హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్సాయి బోటిక్. సెమీ కంచి పట్టు శారీ విత్ పేర్డ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి శారీ వచ్చేటప్పటికి ఇట్లాగా మనకి బిగ్ బార్డర్ వస్తుంది. కింద వైపు మొత్తం కూడా రోజ్ ఫ్లవర్ థీమ్, ఏదైనా కానీ ఫ్లవర్ థీమ్ వస్తుంది. ఫ్లవర్స్ థీమ్ కూడా ఈసారి డిఫరెంట్ గా ఇట్లాగా మొత్తం లీవ్స్ మిడిల్ లో ఫ్లవర్స్ వస్తాయి శారీకి. అండ్ అలాగే బార్డర్ కూడా ఫ్లవర్స్. ఇది శారీ మొత్తం అండి. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇలా పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళు. సో శారీ అనేది చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా పళ్ళు వస్తుంది మనకి ఇట్లాగా. దీనికి నేను ఈ వర్క్ పార్ట్ ఉంది కదా, సో ఈ వర్క్ పార్ట్ అండ్ అలాగే ఫ్రంట్ ఇది మొత్తం కూడా నేను ప్యూర్ రా సిల్క్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించాను. వర్క్ ప్లస్ మోడల్ కోసం అని శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ ని బ్యాక్ ఈ ప్యాటర్న్ లో నేను డిజైన్ చేశానండి. బ్యాక్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ థీమ్ లో నెక్ మోడల్ వస్తుంది. వర్క్ వచ్చేటప్పటికి బ్యాక్ ఇట్లాగా వస్తుందండి, మొత్తం ఫ్లవర్ డిజైన్ అండ్ అలాగే లీఫ్. సో శారీలో ఎలా అయితే ఉందో సేమ్ అదే డిజైన్ బేస్ చేసుకొని ఇలా వర్క్ చేయించాను. హ్యాండ్స్ వచ్చేటప్పటికి హెవీగా ఉండాలని చెప్పి ఇప్పుడు శారీలో ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో మీరు క్లియర్ గా చూస్తే అదే ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి ఇక్కడ మొత్తం కూడా. అండ్ అలాగే ఎడ్జ్ వచ్చేటప్పటికి ఇట్లాగా మినీ కట్ లాగా పెట్టేశాను విత్ బీడ్స్, శారీ కలర్ బీడ్స్ పెట్టించాను. హ్యాండ్ ఆల్ ఓవర్ గా ఇలాగ వస్తుంది మనకి. సో సేమ్ ఈ హ్యాండ్ కూడా అలాగే వస్తుంది. సో ఇలాగా ఫ్రంట్ వచ్చేటప్పటికి ప్రిన్స్ కట్ వస్తుందండి మనకి. ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది. సో ఇది రెడీ టు డిస్పాచ్ ఉందండి. ఏ సైజ్ వాళ్ళకైనా కూడా సైజ్ చేసి పంపిస్తాను నేను. మీకు ఈ శారీ బ్లౌజ్ నచ్చితే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మా నంబర్ కి లేదా వాట్సాప్ కి మెసేజ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి. సో ఇది శారీ బ్లౌజ్ మొత్తం కూడా. థ్యాంక్ యూ.